హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయమంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి తను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఈరోజు మా బాబాయ్ అయితే నన్ను అయితే ఇక్కడ తీసుకొచ్చాడు, లహం తీసుకోవడానికి అయితే తీసుకొచ్చాడు. ఇంకా ఇండియాలో అయితే ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్, వీటిని మీకైతే తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా మా బాబాయ్ అయితే కొనడానికి అయితే వచ్చాడు. ఇంకా తీసుకుని అయితే ఇంకా లోపలైతే తీసుకెళ్ళారు. బిల్ కౌంటర్ నుంచి అయితే ఇక్కడికైతే ఇక్కడ ట్యాగ్ అయితే ఇస్తారు. ఇక్కడ ఇలాంటి ట్యాగ్ అయితే ఈ ట్యాగ్ని అయితే వాళ్ళు అయితే లోపల ఇదైతే ఎత్తుక్కుంటారు, ఎటు పోవాలి దారిలో తెలియదు అని చెప్పి ఆయన తర్వాత ఆయన వచ్చి అయితే ఇంకా లోపలికి ఇటు పోవాలమ్మా నువ్వు అని చెప్పి చెప్పాడు. ఇంకా మొత్తానికి అయితే ఇంకా బండి అటు తిప్పి హై హై అన్నాడు. ఇంకా మొత్తానికి అయితే లోపలికి అయితే తీసుకెళ్ళాడు. మొత్తానికి అయితే సరే నువ్వు వెళ్ళి అయితే వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయి, ఇది బిల్ తీసుకెళ్ళని చెప్పాడు. నా చేతిలో అయితే బిల్లు పెట్టి సరే అని చెప్పాను. అక్కడి నుంచి అయితే బయలుదేరి అయితే వెయిటింగ్ హాల్కి వచ్చాను. ఎలా ఉంటుందో చూపించాను, ఎలా డ్రెస్సింగ్ చేస్తారో అక్కడ, ఎలా మొత్తం క్లీనింగ్ మొత్తం ఎలా చేసి మీకైతే ఎలా చేస్తారో ప్రతి దానికైతే ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఎలా ఉంటుందని చెప్పి చూడండి. ఇక్కడైతే కట్టర్ ఒకరు ఉంటారు. ఇక్కడ మామూలుగా అయితే పైప్కి ఒక నీళ్ళు పట్టేవాళ్ళు, ఇంకా మళ్ళీ చర్మం తీసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరైతే ఒక్కొక్క దానికి ఒక అయితే ఉంటారు ఇక్కడ. ఇంకా మొత్తానికి అయితే మంది అయితే వచ్చేసింది బయటకు. అయితే మా బాబా చెప్పాడు కదా తీసుకుని పొట్టలు అయితే బయటకు వచ్చేసింది. ఇంకా మొత్తం తీసుకుని ఇంకా ఎలా చేస్తారు ఇక్కడ ఫార్మాలిటీ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇంకా మొదలు పెడదాం అని చెప్పి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు మొత్తం అయితే. ఇంకా ప్రాసెస్ ఇక్కడ నుంచి ఉంటుంది. చూడండి ఎలా ఉంటుంది ప్రాసెస్ మొత్తం. ఇక్కడ ఫస్ట్ ఇది ఇలా చేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ తోలు చెప్పాను కదా, తోలు చెవులు కొంతమంది ప్రతి ఒక్కరైతే ఇక్కడ ఉంటారు. ఇక్కడైతే వాళ్ళు ఈ కత్తులు ఉన్నాయి కదా, వాళ్ళు చాకులు ఉంటాయి ఇక్కడ. భలే తేజ్గా ఉంటాయి చాకులు అయితే. ఒక్క దెబ్బకైతే ఇంకా టంటే చాలు తెగిపోద్ది తలైనా ఏదైనా కూడా, అలా ఉంటుంది ఇక చాకులు అయితే. ఇంకా మన పొట్టల దగ్గరికి అయితే వచ్చాడు ఒక ఆయన. వచ్చి అయితే ఇంకా మొత్తానికి అయితే దాన్ని అయితే కాళ్ళు అయితే కోస్తున్నాడు. ఏందో కాళ్ళు కోస్తున్నాడు అని చెప్పి సరే అని చూస్తున్నాను. 2 కాళ్ళే కోసాను మళ్ళీ ఆయన. 2 కాళ్ళు కోసి అయితే ఇంకా నేను వాటర్ అనుకున్నాను. వాటర్ కదా ఎయిర్ అంట మామూలుగా గాలిపడానికి. ఇంకా చూడండి అది ఎలా పొంగుతుందో, పూరి పొంగినట్టు పొంగుతుంది అయితే. ఎందుకు పొంగుతుంది అనుకుంటే ఎందుకైతే వీళ్ళు ఎయిర్ పడుతున్నారు అర్థం కాలేదు నాకైతే. తర్వాత అర్థమైంది. చూడండి చెప్పాను కదా ఈ షార్ప్గా ఉంటాయి చాకులు అయితే. ఓహో వీళ్ళు చర్మం పోల్చేదానికైతే ఇది పట్టారంట. మామూలుగా అయితే పక్కన అడిగాను నేనైతే. చర్మం చూడండి ఎంత స్మూత్గా వచ్చేస్తుంది చర్మం అయితే. అందుకోసం ఏర్పడతారంట వాళ్ళు తొందరగా చర్మం వచ్చేదానికైతే. మా బాబా అయితే వెయిట్ చూస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి అయితే మా బాబా అయితే వెయిట్ చేసి మొత్తానికి అయితే ఒలిచేసాడు మంది కూడా. ఒలిచి అయితే మా బాబా అయితే చూస్తున్నాడు మంది ఎక్కడ ఉందని అడిగాడు. ఎప్పుడు అయితే అయిపోయింది ఇది ఇక్కడ మూడు దాంట్లో మంది ఫస్ట్ మంది అని చెప్పాను. సరే అని చెప్పి ఇక్కడ అందరూ ఇక్కడైతే నిలబడి అయితే చూస్తున్నారు అందరైతే. ఇంకా నీట్గా అయితే చేసేసి అయితే ఇంకా లోపలికి అయితే తీసుకెళ్తాడు. డ్రెస్సింగ్ అయితే మొత్తం అయిపోయింది. మొత్తానికి అయితే ఇంకా కటింగ్ అయితే లోపలికి అయితే తీసుకెళ్తున్నాడు. ఇవన్నీ అయితే మొత్తానికి తీసుకెళ్ళి అయితే లోపల అయితే అప్పగిస్తాడు. ఇంకా దాంట్లో కొన్ని వేస్ట్ ఉన్నాయి. వేస్ట్ అయితే మొత్తం తీసైతే ఇంకా గుండె మొత్తం పక్కన పెడతారు. ఇక్కడైతే వాటర్ అయితే మొత్తం అయిపోయాగానే వాటర్ అయితే మొత్తం వాష్ చేసి మొత్తం అయితే క్లీనింగ్ మళ్ళీ చేస్తాడు. మా బాబా అయితే కాలు మీద కాలేసి కూర్చోన్నాడు. మా బాబు తెలుసు కాబట్టి ఇక్కడికి వస్తే ఎలా వస్తాయని చెప్పి మా బాబు మాకన్నా ముందు వచ్చి అయితే కూర్చున్నాడు. ఇంకా సర్లే అని చెప్పి అయితే నేను ఇంకా వచ్చేది మందిదే అని చెప్పాను. వీళ్ళైతే ఇంకా ఫతురు ఇప్పుడు అది పేపర్ అయితే వాళ్ళకి ఇచ్చాను. ఇంకా పేపర్ అయితే చూసి అయితే వాళ్ళు తర్వాత వాళ్ళు ఇంకా ఇక్కడైతే మామూలుగా వాళ్ళైతే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది. అదే తూకం వేసి చూస్తారంట. ఇక్కడైతే తూకం మళ్ళీ పేపర్లో చూసి ఇదేనా కాదని చెప్పి వాళ్ళది ఆల్రెడీ వాళ్ళకి అయితే ఆయన ఏదో అడిగాడు. నాకైతే అర్థం కాలేదు. మా బాబు అయితే చెప్పాడు అది ముక్కల గురించి అంట. అది అంటే ఎంత సైజు ముక్కలు అది దానికి ఏదో అరబీలో చెప్తారంట. మనకైతే అర్థం కాలేదు ఫస్ట్ టైం కాబట్టి. ఇంకసారి చూడు కడుక్కొని చెప్తాను ఎలా ఏం చెప్తారో అని చెప్పి. ఓన్లీ డ్రెస్సింగ్ చేసేంతసేపు కాలేదు. వీళ్ళైతే సప అని ఆ చాకు చెప్పాం కదా షార్ప్ ఉంటాయి చెప్పి చాకులు. వితిన్ సెకండ్లో అయితే వాళ్ళైతే ఇంకా దాన్ని అయితే ముక్కలు అయితే కోసి పక్కన అయితే పెట్టేశారు. ఏందో అయితే పెద్ద ముక్కలు కోసం అనుకుంటే ఇక్కడ ఇంకా మిషన్ అయితే ఉంది, పెద్ద మిషన్ అయితే ఉంది ఇక్కడైతే. ఆ మిషన్ అయితే ఇంకా కోస్తారంట. ఎలా కోస్తారో చూపిస్తారు చూడండి. ఇది కూడా మీకైతే ఇక్కడైతే చాలా స్పీడ్గా అయితే తెగుతున్నారు మిషన్ అయితే. వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ అయితే అంత స్పీడ్గా వస్తున్న మిషన్ అయితే కూడా వాళ్ళు కోస్తున్నారు అంటే చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నారు. మా బాబా అయితే తలకాయ కొడుతున్నాడు అని చెప్పి అయితే మా బాబా అక్కడే దాన్ని అయితే ముక్కలు కొట్టించేశారు. ఇక్కడైతే మొక్కలు పాడవకుండా అయితే ఇంకా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చారు. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టవచ్చు అని ఇలా అని ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి. వీళ్ళైతే నెలకైతే తీసుకుంటారు పొట్టేళ్ళు అయితే. మా బాబు మొత్తం అయితే లగేజ్ తీసుకోమని చెప్పాడు. వాళ్ళైతే తెచ్చిచ్చారు నాకైతే. వాళ్ళైతే నువ్వు తీసుకెళ్తావు తీసుకోమంటే లేదు అబ్బాయి తీసుకొచ్చేస్తాను చెప్పాడు మా బాబాయ్ అయితే. ఇంకా సర్లే ఖాళీగా ఉన్నావు కదా తీసుకెళ్ళని చెప్పి నా చేతిలో బరువుగా ఉన్నా చెప్పి నా చేతిలో పెట్టాడు. ఇంకా సర్లే అని చెప్పి మా బాబా వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చి కద్దామకైతే ఇచ్చేసాను నేనైతే. ఇంకా కద్దామకి ఇచ్చైతే లోపలైతే తీసుకెళ్ళి అయితే ఆయన చేతికి ఇచ్చేసి వచ్చేసాను బయలుదేరాను ఇక్కడైతే. ఇంకా ఈ వీడియో అయితే ఎలా ఉందో మీకైతే కామెంట్ చేసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సపోర్ట్ మీ ఫ్రెండ్స్.